అందరికీ నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, రేప్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి చాలా బాధాకరమైన విషయం. రీసెంట్‌గా ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం ప్రతి గంటకు నలుగురు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఒక రోజులో 96 మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇది కేవలం ఒక రోజులో అయితే, ఒక నెలలో ఎంతమంది మీద జరుగుతున్నాయి, ఒక సంవత్సరంలో ఎంతమంది జరుగుతున్నాయి మనం ఊహించుకోలేం. ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దేశంలో చట్టాలు లేవా? ఉన్నాయి. 2013లో సబ్జెక్ట్ టు కరెక్షన్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వము నిర్భయ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. నిర్భయ యాక్ట్ చాలా పకడ్బందీగా తీసుకొచ్చామనేటువంటి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా నిర్భయ తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. కానీ ఎవరికి న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదు అని అనడానికి మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్‌కి న్యాయం జరగలేదు. తర్వాత వచ్చినటువంటి రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక 3, 4 సంవత్సరాల క్రితం దిశ యాక్ట్ మన స్టేట్‌లోనే వచ్చింది. మన స్టేట్‌లో వచ్చినటువంటి యాక్ట్ 21 రోజుల్లో సమస్య పరిష్కారం చూపిస్తామన్నారు. కానీ తర్వాత దిశ యాక్ట్ తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. పరిష్కారం దొరకలేదు. మన ఆంధ్రప్రదేశ్ ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం టాప్ 6 ప్లేస్‌లో ఉంది ఈ రేప్ ఇన్సిడెంట్స్‌లో. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని ఎన్‌సీఆర్‌బీ మనకు చెప్తుంది. అయితే ఇన్ని చట్టాలు వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా బెంగాల్‌లో ఎప్పుడైతే ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ జరిగిందో, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయో, బెంగాల్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయో, ఇప్పుడు బెంగాల్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఒక నాటకాన్ని తెరలేపిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే చట్టంలో కొత్తగా ఏమీ లేవు. ఒకటి, ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని ఉరి తీస్తారంట, లేదా మరణశిక్ష వేస్తారంట. అంటే ఈ మరణశిక్ష వేసేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, దీనికి ముందు ఈ ఆర్జికర్ హాస్పిటల్ ఇన్సిడెంట్‌లో ఎలా ప్రవర్తించారు? స్వయంగా 2 రోజులు, 3 రోజుల క్రితం ఈ అభయ యొక్క తల్లిదండ్రులే మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌లో మేము డెడ్ బాడీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు డబ్బు ఆఫర్ చేశారు. మనీ ఆఫర్ చేశారు. ఈ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని బెదిరించారు అని చెప్పడం జరిగింది. మరి కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రజలకేమైనా న్యాయం జరుగుతుందా? రెండో విషయం ఏంటంటే, ఈ చట్టం ద్వారా కొత్త కోర్ట్స్, కేవలం ఇలాంటి ఇన్సిడెంట్స్ కోసమే కొత్త కోర్ట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం సుమారుగా 100కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి బెంగాల్ గవర్నమెంట్ చెప్తే, కేవలం 6 కోర్ట్స్ మాత్రమే ఏర్పాటు చేశారంట. 6 కోర్టులు. మరి ఉన్నటువంటి చట్టాన్ని ఇంత బలహీనంగా చేసినప్పుడు, ఉన్నటువంటి చట్టాన్ని బలంగా అమలు చేయనప్పుడు కొత్త చట్టాల వల్ల లాభం ఏముంటుంది? ఎవరికి లాభం చేకూరుస్తున్నట్టు? ప్రభుత్వ పెద్దలు లేదంటే ప్రభుత్వాలు, పొలిటికల్ లీడర్స్ చేసేటువంటి ఈ రాజకీయాల్లో ప్రజల యొక్క జీవితాలు ఎందుకు నలిగిపోతుంది? పోనీ ఇన్ని సమస్యలు, ఇన్ని కేసెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు రూట్ కాజ్ కనుక్కోలేకపోతున్నాం? ఇది అసలైనటువంటి సమస్య. ఇంకా థర్డ్ థింగ్ వచ్చి, ఇన్ని కేసెస్, ఇన్ని వేలాది కేసులు జరుగుతున్నప్పుడు కేవలం కొన్ని కేసెస్ మాత్రం ఎందుకు బయటకు వస్తున్నాయి అని అంటే, ఒక కేసు వెనకాల ఒక బలమైనటువంటి కారణము, లేదంటే ఒక బలమైనటువంటి సంస్థతో, లేదంటే ఒక బలమైనటువంటి వ్యక్తితో ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసెస్ అనేటువంటి బయటకు వస్తున్నాయి తప్ప చాలా కేసెస్ లేవు. ఇదే అభయ జరిగిన తర్వాత, అభయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మధ్యప్రదేశ్‌లో ఒక అబ్బాయి, 13 ఏళ్ల అబ్బాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్స్ చూస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి చెల్లి మీద రేప్ చేశాడు. రేప్ చేసి చంపేశాడు. ఎంతమందికి తెలుసు ఈ ఇష్యూ? ఇదే దిశ సంఘటన జరిగిన తర్వాత ఒక ట్రైబల్ ఉమెన్ అమ్మాయిని అత్యాచారం చేసి కొంతమంది వ్యక్తులు వాళ్ళు రైలు పట్టాల మీద పడిచేశారు. కానీ దిశ కోసం మనం పోరాటం చేస్తున్న సమయం తర్వాత ఈ కేసు జరిగినప్పటికీ కూడా మనకు తెలియదు, చాలామంది తెలియదు. అంటే ఇక్కడ ఏమవుతుంది? కొన్ని కేసెస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. దాని తర్వాత మనం ఆ కేసెస్ సాల్వ్ అయితేనో, లేదంటే దిశ లాంటి కేసులో మనం చూసాం, వాళ్ళ మీద ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళు చంపేంత వరకు కూడా మనం పడుకోలేదు ఎవరు కూడా. మనందరం ఉద్యమాలు చేసాం. వాళ్ళని ఎప్పుడైతే కాల్ చేశారో అందరూ హ్యాపీ అయ్యారు. అంటే మన ఎమోషన్ ఏంటంటే, ఏదైనా ఒక కేసు జరిగిన తర్వాత, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం స్పందిస్తున్నాం. కానీ ఈ కేసెస్ యొక్క కారణాలు ఏంటి? ఒక్కొక్క కేసు వెనకాల ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒక కేసు వెనకాల ఆల్కహాల్ అవ్వచ్చు, ఒక కేసు వెనకాల డ్రగ్స్ అవ్వచ్చు, ఒక కేసు వెనకాల డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, ఒక కేసు వెనకాల మెంటల్
డిస్టార్షన్ అవ్వచ్చు, ఒక కేసు వెనకాల హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వచ్చు, ఒక కేసు వెనకాల ఇంకేదైనా ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ప్రొజెక్ట్ చేసేటువంటి సెక్సువల్ కంటెంట్ అవ్వచ్చు, లేదా మూవీస్ లేదా కొన్ని టీవీ ఛానెల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వల్గారిటీ కావచ్చు. ఇలాంటివన్నీ కారణాలు అవ్వచ్చు. లేదా ఇప్పుడు కొత్తగా అభయ కేస్‌లో కొత్తదైనటువంటి ప్రాబ్లమ్ ఏదో కనబడుతుంది. ఆ ఇష్యూ కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి కారణాలున్నాయి. ఈ కారణాలు ఎలా మిటిగేట్ చేయాలి? ఎలా తగ్గించాలి? ఈ కారణాల వల్ల జరిగేటువంటి అఘాయిత్యాలేంటని మనకు తెలిసినప్పటికి కూడా వాటి మీద మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం? అంటే ప్రభుత్వాలు ఎందుకు వీటి గురించి ఆలోచించలేకపోతున్నాయి? సో, ఇలాంటి సమస్య ఇదొక సోషల్ కాజ్, సోషల్ ఇష్యూ. ఇది నిరంతరం పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య. ఈ సమస్యను మనం అందరం కూడా కలిసి తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వారి యొక్క కుటుంబంలో వారి యొక్క పిల్లల్ని వారు ఏ విధంగా పెంచుతున్నాం? విలువల్స్ ఉన్నాయా? మోరల్స్ ఏమున్నాయి? మోరల్స్ చెప్పాలి. విలువలు చెప్పాలి. విలువల గురించి చెప్పాలి. నీతి కథలు బోధించాలి. వాళ్ళని ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్స్‌గా మనం తయారు చేయాలి. కేవలం ఒక 4 గోడల మధ్య చదువుకుంటున్నారని చెప్పి వదిలేయకుండా వాళ్ళలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? వారు ఎలా బతుకుతున్నారు? ఎలా ఉంటున్నారనేటువంటి పిల్లలు ఎలా బతుకుతున్నారనేటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ కుటుంబం మొత్తం మీద ఉన్నటువంటి పెద్దల మీద ఉంది. అదే కాకుండా ప్రభుత్వం అనేటువంటిది కేవలం మన రాజకీయాల కోసమో, కొంతమంది కొన్ని కేసెస్ కోసమో, లేదా ఒక దిశ కోసమో, లేదంటే ఒక అభయ కోసమో చట్టాలు పనిచేయకుండా, మొత్తం ఏ సామాజిక వర్గమైనా, ఎవరైనా, ఎలాంటి మహిళైనా, అది పేదవాళ్ళైనా, డబ్బున్న వాళ్ళైనా, ఎవరికైనా మహిళకి అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. బలమైనటువంటి చట్టాలు ఉండి దాన్ని అమలు చేయాలి. కొత్త చట్టాల వల్ల లాభం ఏముంటుంది? ఉన్న చట్టాలను ఉపయోగించలేనప్పుడు. కాబట్టి ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరు మీ యొక్క పాత్ర పోషించాలి. మన యొక్క కుటుంబాన్ని మనం మాత్రమే కాపాడుకోవాలి. ఎందుకంటే సమస్య ఎక్కడో లేదు మిత్రమా. మనందరి దగ్గర ఉంది. మన చుట్టూనే ఉంది. రేపు మన ఇంటి వరకు రాకుండా మన మనం చాలా బలంగా ఈ యొక్క పాత్రను పోషించాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఒక ట్రాన్స్‌పరెంట్‌గా, అకౌంటబిలిటీగా పనిచేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకనంటే ఇన్ని వేల కేసులు జరుగుతున్నాయంటే సమస్య చాలా పెద్దది. ఆ సమస్య పరిష్కారాలు అవ్వాలి. మహిళలందరికీ కూడా జస్టిస్, న్యాయం జరగాలని కోరుకుంటూ నమస్తే.